హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాష్ట్యాగ్ తెలుగు మెకానిక్. ఈరోజు వెహికల్ వచ్చేసి హెచ్ఎఫ్ డిలెక్స్, హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ BS6. ఓకే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది. ఆ స్టార్టింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది, ఏ విధంగా సాల్వ్ చేసుకోవడమో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే పవర్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ప్లగ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్, కరెంట్ అనేది చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ప్లగ్ అయితే ఆర్డినరీ ఉన్నది. ప్లగ్ అయితే ఓకే కనబడుతుంది, వైట్ కనబడుతుంది కదా, ప్లగ్ ఓకే ఉన్నట్టు. ఒకసారి ఈ ఇగ్నిషన్కి వెళ్ళి నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇగ్నిషన్ అయితే ఆన్ చేసినాం. ఓకే, లైట్ అయితే వచ్చి ఉన్నది ఫ్రెండ్స్, చూడండి MLT లైట్ వచ్చి ఉన్నది. ఇప్పుడు పవర్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పవర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు రెండోది పెట్రోల్ చూసుకుందాం ఫ్రెండ్స్. లోపలికి కొట్టి ఈ ఇంజెక్టర్ ఇట్లా బయటికి తీసి, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెట్రోల్ అనేది మనం చెక్ చేద్దాం. కీ ఆఫ్ చేసిన, కీ ఆన్ చేసిన, పెట్రోల్ అయితే ప్రెషర్ వస్తలేదు. చూద్దాం, అంతా వాటర్ ప్రెషర్ వస్తుంది, కానీ అంత పెద్దగా ఏం వస్తలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రెషర్ చెక్ చేయడానికి ప్రెషర్ మీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే మాన్యువల్గా చెక్ చేస్తాను, మీటర్ పెట్టి చెక్ చేయాలి. కాకపోతే మనం ఏంటంటే అందరూ మెకానికల్కి అర్థమయ్యేటట్టు మాన్యువల్గా ఇది చెక్ చేస్తాను. అంటే మనం క్యాజువల్గా ఎట్లా చెక్ చేస్తామో అట్లా, లేదంటే ప్రెషర్ గేజ్ పెట్టి చెక్ చేయాలి. దీన్ని అది పెట్టకుండా అందరికి అర్థమయ్యేటట్టు మాన్యువల్గా చెక్ చేస్తాను. మాన్యువల్గా చెక్ చేసేటప్పుడు ఎందుకంటే అవన్నీ స్పెషల్ టూల్స్ అనేటివి వాడం కాబట్టి ప్రెషర్ అయితే బాగా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ తక్కువ ఎందుకు వస్తుందో ఒకసారి ట్యాంక్ ఓపెన్ చేసి దీని కథ ఏందో చూద్దాం. ట్యాంక్ అయితే ఓపెన్ చేసినాం. ఈ పైప్ అనేది తీసుకుందాం. సేమ్ ప్రాసెస్, పైప్ ఏది ఉన్నా కానీ ఈ ఎల్లో కలర్ క్లిప్ ఉంటే ఇట్లనే ఒత్తి తీయాలి. పైప్ అనేది పక్కన పెట్టుకొని మనం మోటార్ చెక్ చేద్దాం. తీసి మోటార్లో ఎంత ప్రెషర్ వస్తుంది, ఏం ప్రాబ్లం అయిందో క్లారిటీగా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 6 బోల్ట్లు ఓపెన్ చేసినాం. ఇది తీసుకున్నాం, పక్కన పెట్టేసి ఇది తీసి దీనికి ఒక కవరింగ్ ఉంటుంది, కవరింగ్ తీసి పక్కన పెట్టేస్తే ఇది మోటార్ ఫ్రెండ్స్. ఈ మోటార్ని పనిచేస్తుందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బయటికి తీసినాం కదా, దీన్ని పెట్రోల్ పెట్టి చెక్ చేయడం కుదరదు. మాన్యువల్గా చెక్ చేసేటప్పుడు ఇప్పుడు పెట్రోల్ పెట్టుకొని చెక్ చేయడం అయితే అసలే కుదరదు. ఎందుకంటే పెట్రోల్ ఒక బకెట్లో పోయాలి, ఒక 2-3 లీటర్లు పోయాలి అంటే అది కాని పని. ఇది ఈజీగా చెక్ చేసుకునే విధానం నేను ఏ విధంగా చేస్తానో చూడండి. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మేమైతే ఒక బకెట్లో నీళ్ళు తీసుకున్నాం. ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకున్నాం. దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవడమో చూద్దాం. బ్యాటరీ అయితే తీసుకున్నాం. ఇది దీంట్లో పెట్టి ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి ఒక వైర్ చూడండి ఫ్రెండ్స్. నేను కనెక్షన్ ఇచ్చిన పంప్ అవుతుంది కానీ చూపించలేదు అక్కడ. చూడండి ఇక్కడ బ్యాటరీ కార్డు నుంచి ఫస్ట్ ఇక్కడైతే కనెక్షన్ ఇచ్చినాం, దాన్ని వాటర్లో పెట్టినాం. మోటార్ అయితే తిరుగుతుంది కానీ ప్రెషర్ అయితే వస్తలేదు. చూడండి. ఓకే, ఇది ఎందుకు వస్తలేదు, మోటార్ అయితే కంటిన్యూగా తిరుగుతుంది. ఇవి ఇక్కడ స్పార్క్ అయితే చూపు. చూడండి ఫ్రెండ్స్, స్పార్క్ కనబడుతుందా? మోటార్ అయితే తిరుగుతుంది, కంటిన్యూషన్ కరెక్ట్గా మోటార్ తిరుగుతుంది. ఇప్పుడు ఇలా ఏం ప్రాబ్లం ఉన్నదో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఉన్నది కదా, ఈ ఫిల్టర్ తీద్దాం. ఇగో చూడండి, నేనైతే ఈ కవర్ అనేది తీసిన, పక్కన పెట్టిన. ఫిల్టర్ను చూడండి, ఈ ఫిల్టర్ కూడా ఇప్పుడు తీస్తాను. ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసిన, ఇది పక్కన పెట్టిన. ఇప్పుడు మళ్ళీ మనం పంప్ అనేది ప్రెషర్ వస్తుందా లేదా చెక్ చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, అవి తీయంగానే ఇది ఎంత ప్రెషర్ తోటి వస్తుందో చూడండి, ఫోర్స్ తోటి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇగో ఎంత ప్రెషర్ ఉందో. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫిల్టర్ అనేది దీనికి పెట్టేస్తాను. ఫిల్టర్ పెడతా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో మీరు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఏమైందో అడగండి, కానీ కంపల్సరీ కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను పెట్టిన ఫిల్టర్ పెట్టేసరికి చూడండి, ఇక్కడ కనెక్షన్ ఉంది, ఇక్కడ మోటార్ రన్ అవుతుంది, ప్రెషర్ మాత్రం వస్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రెషర్ ఎందుకు వస్తలేదు అని అంటే ఈ ఫిల్టర్ అనేది ఫెయిల్ అయిపోయింది. యాక్చువల్గా ఈ ఫిల్టర్ వేయాలి, మనకు కంపల్సరీ ఫిల్టర్ దొరకదు కాబట్టి మనం ఇప్పుడు ఈ అసెంబ్లీ మొత్తం కంప్లీట్గా కొనాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఫిల్టర్ తీసుకొని ఇస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ ఫిల్టర్ ఫిల్టర్ తీసి మీ ముందే పెడుతున్నా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఫ్లోయింగ్ ప్రెషర్ ఎట్లా వస్తుందో ఇట్లా రావాలి ఫ్రెండ్స్. ప్రెషర్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఫిల్టర్లో ఉంది, ఫిల్టర్ కంప్లీట్ డెడ్ అయిపోయింది. మోటార్ మాత్రం రన్ ఉన్నది, కానీ ఫిల్టర్ దొరకదు కాబట్టి కంపల్సరీ మోటార్ వేయాల్సిందే. ఇప్పుడు ఒకసారి ఇట్లా పట్టుకో, దగ్గరికి పెట్టి దానికి కనెక్షన్ పెట్టు. చూడండి ప్రెషర్ ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకంటే వాటర్లో ఎందుకు చెక్ చేయించి చూపిస్తున్నా అంటే ఇది పెట్రోల్లో మనకు సాధ్యపడదు, ఇంత క్లారిటీగా చూపించడం సాధ్యపడదు. కాబట్టి వాటర్లో పెట్రోల్ ఇంకా పతలా ఉంటుంది, వాటర్ చిక్కగా ఉంటాయి. కాబట్టి దీంట్లో ప్రెషర్ వచ్చిందంటే పెట్రోల్లో ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ ఒకసారి అటువాటు చూడండి ఒక్కసారి చూపించిన ప్రెషర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాన్యువల్గా చెక్ చేసుకునే విధానం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోటార్ అనేది, ఈ అసెంబ్లీ అనేది మనం కొత్తది తెచ్చుకున్నాం, కొత్తది ఫిట్ చేసి బండికి ఫిట్ చేసి మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాం. బండి స్టార్టింగ్ ప్రాబ్లం అనేది దీంతో వచ్చింది. ఇది పంప్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయకపోవడం వల్ల, ఈ ఫిల్టర్ కంప్లీట్గా డెడ్ అయిపోవడం వల్ల, ఇది ఎంత ఉంటుంది ఫిల్టర్ తిప్పి కొడితే 200-150 రూపాయలకి ఎక్కువ ఉండదు. కానీ ఈ ఫిల్టర్ వల్ల ఇప్పుడు కంప్లీట్ అసెంబ్లీ చేంజ్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది పాతది, ఇది కొత్తది, సేమ్ టు సేమ్ ఒరిజినల్, సేమ్ టు సేమ్ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, కాకపోతే ఇది ఎంత నీట్గా ఉన్నది ఫిల్టర్, ఇది ఎంత మాసిపోయి ఉన్నది చూడండి, బ్లాక్ అయిపోయి, ఇదేమో వైట్. చూడండి ఫ్రెండ్స్, రెండు యాస్టీస్ కంపెనీ ఒరిజినల్, ఇంకా ఏ మార్పు ఉండదు. ఏది వేసుకున్నా కొంచెం ఒరిజినల్ వేస్తే కస్టమర్కు బెనిఫిట్, మనకు కూడా రిటర్న్ ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, యాస్టీస్ కొత్తది అయితే ఇన్స్టలేషన్ చేసుకున్నా. ఓరింగ్ అనేది తీసి దీనికి కంపల్సరీ వేసుకోవాలి. ఇది లేకపోతే పెట్రోల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొత్తది ఇన్స్టలేషన్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీని బోల్ట్లు వచ్చేసి 6. ఎప్పుడు కానీ ఇప్పేటప్పుడు కానీ ఫిట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఆపోజిట్ డైరెక్షన్లో ఫిట్ చేసుకోవాలి. ఒకదానికొకటి ఆపోజిట్గా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏది కానీ ఇప్పేటప్పుడు కానీ ఫిట్ చేసేటప్పుడు కానీ ఆపోజిట్లో చేసుకున్నారనుకో దీనికి ఎట్లాంటి బెండ్ అనేది కాదు, మళ్ళీ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఒక్కొక్కసారి ఏమైంది అంటే ఇవన్నీ ఓపెన్ చేసి ఇటు చేసేసరికి ఇట్లా బెండ్ అయిపోతుంది. అట్లా కూడా పెట్రోల్ లీక్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పైపు కూడా ఒక రకంగా ఉన్నది కదా, ఇక్కడ లైట్ బెండ్, ఇక్కడ కొంచెం దూరం నుండి, ఎందుకంటే ఇది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. चलो थैंक यू फ्रेंड्स. ये आन जी, आप जी, मल्लान जी, आप जी, आन
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ప్రెషర్ వస్తుంది. ఆన్ చేయి. ఓకే రైట్. ఇప్పుడు దీనికి పెట్టేసి ఈ ఆన్ ఆఫ్ చేయి. స్టార్ట్ చేసిన ఓకే ఫ్రెండ్స్, బండి అయితే స్టార్ట్ చేసినాం. స్టార్ట్ అయితే అయిపోయింది. బండి ఐడిలింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయరా. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే స్టార్ట్ అయింది. చూడండి, ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, బండి అయితే ఓకే అయిపోయింది. చూడండి, బండి అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. బండి అయితే డెలివరీ ఇచ్చేది ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటా.